మన రిజర్వ్ బ్యాంక్ సహా పలు దేశాలు బంగారాన్ని భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. ఫారెన్ రిజర్వుల్లో డాలర్ స్థానాన్ని బంగారం ఆక్రమిస్తుందా? డాలర్ కన్నా బంగారమే సేఫ్ అని ఎందుకు అనుకుంటున్నాయి? మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? బంగారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత భద్రమైన పెట్టుబడిగా భావిస్తున్నాయి చాలా దేశాలు. చైనా లాంటి దేశాలైతే పసిడిపై పెట్టుబడులు పెడుతున్నాయి. డాలర్ కి బదులుగా బంగారాన్ని కొనుగోలు చేస్తే ఎలాంటి సంక్షోభాలు ఎదురైనా పర్వాలేదన్న అభిప్రాయానికి వస్తున్నాయి. ఒక జూలై నెలలోనే సెంట్రల్ బ్యాంకులు 37 టన్నుల పసిడిని కొనుగోలు చేశాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదికను వెల్లడించింది. పోలాండ్, తుర్కీ, ఉజ్బెకిస్తాన్, చెక్ రిపబ్లిక్ దేశాలు కూడా బంగారాన్ని భారీగా పోగేసుకుంటున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో భారత్ బంగారం కొనుగోళ్లలో రెండో స్థానంలో నిలిచింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ జాబితాలో 18.68 టన్నుల పసిడిని కొనుగోలు చేసి పోలాండ్ సెంట్రల్ బ్యాంక్ అగ్రస్థానంలో నిలవగా భారత్ రిజర్వ్ బ్యాంక్ 18.67 టన్నులు కొనుగోలు చేసింది. తుర్కీ 14.63 టన్నులు, ఉజ్బెకిస్తాన్ 7.46 టన్నులు, చెక్ రిపబ్లిక్ 5.91 టన్నుల పసిడిని కొన్నాయి. బంగారం నిల్వలు ఏ దేశానికైనా ఓ ముఖ్యమైన ఆస్తిగా పరిగణించడం పూర్వం నుంచే ఉంది. ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో కజకిస్తాన్ 11.83 టన్నుల బంగారాన్ని విక్రయించింది. సింగపూర్ 7.7 టన్నులు, జర్మనీ 780 కేజీల బంగారాన్ని అమ్మాయి. నిజానికి ఈ దేశాలలో బంగారం అవసరానికి మించి ఉంది. భారత్ లో బ్యాంకుల దగ్గర కన్నా ఆభరణాల రూపంలో ఎక్కువ పుత్తడి ఉంది. స్వర్ణం కొనుగోళ్లకు కొద్ది కాలం బ్రేక్ ఇచ్చిన చైనా మళ్లీ బయింగ్ మొదలుపెట్టింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, గాజా కల్లోలం వల్ల సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏమైనా జరగవచ్చని భావించిన దేశాలు బంగారం కొనుగోలు చేస్తున్నాయి. బంగారం సెంట్రల్ బ్యాంకులకు స్థిరాస్తిగా పనిచేస్తోంది. ఇది ఆర్థిక సంక్షోభాల సమయంలో ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి సహాయపడుతోంది. అమెరికా డాలర్ కు రిజర్వ్ కరెన్సీ హోదా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక బ్యాంకులు డాలర్ పై ఆధారపడటాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకు బంగారం ముఖ్యమైన సాధనంగా మారింది. డాలర్ విలువ పతనమవుతున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని నమ్ముతున్నాయి. అమెరికా వడ్డీ రేట్లు తగ్గిస్తోందని హెచ్చుతగ్గులుంటాయని భావిస్తున్నాయి. దీని ఫలితమే బంగారం వైపు మొగ్గు చూపుతున్నాయి. భారత్ సైతం తమ ఫారెన్ రిజర్వులు మరింత భద్రపరుచుకోవడమే నేపథ్యంగా డాలర్ కి బదులుగా బంగారం కొంటోంది. బంగారు నిల్వలను బట్టి నోట్లు కూడా ముద్రించుకోవచ్చు. కరెన్సీ విలువ పడిపోయినా బంగారం విలువకు మాత్రం టోకా లేదు. అమెరికా దగ్గర 8,300 టన్నులకు పైగా బంగారం నిల్వలున్నాయి. అది దాని విదేశీ మారక ద్రవ్యంలో 72% ఉన్నది. ఆ తర్వాత 3,500 టన్నులతోటి జర్మనీ, ఆ తర్వాత IMF, ఈ విధంగా మొత్తం 10 దేశాలను చూసుకున్నట్లయితే మన దేశం 840 టన్నులతోటి 9వ దేశంగా ఉంది. మనకంటే ఎగువన 845 టన్నులతో జపాన్ ఉన్నది. 2,300 టన్నులతోటి చైనా 6వ స్థానంలో ఉన్నది. ఈ విధంగా ముఖ్యంగా వర్ధమాన దేశాలు పోలాండ్ కావచ్చు, లేదా తజికిస్తాన్ ఇలాంటి వర్ధమాన దేశాలన్నీ కూడా ఒక అనిశ్చితమైనటువంటి స్థితిలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. బంగారం కొనేవారికి ఇప్పుడు గుడ్ న్యూస్. పసిడి ధరలు కాస్త తగ్గాయి. అయితే దేశాలు భారీ స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేస్తే మాత్రం మళ్లీ ధరలు పెరగవచ్చు. నెదర్లాండ్ దగ్గర 612 టన్నుల బంగారం ఉంది. దేశ ఫారెన్ రిజర్వులో ఇది 67% సమానం. భారత్ దగ్గర 687 టన్నుల గోల్డ్ ఉంది. ఇది మన ఫారెన్ రిజర్వ్ లో 6.5%. అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ లో 8,133 టన్నుల గోల్డ్ ఉంది. ఇది అమెరికా విదేశీ మారక ద్రవ్యంలో 77.5%,
చైనాలో 1948 టన్నుల పసిడి ఉంది. ఇది డ్రాగన్ కంట్రీ ఫారెన్ రిజర్వ్ లో 3.3%. అయితే చైనా, భారత్ ఇప్పుడు ఫారెన్ రిజర్వ్ లో డాలర్లను తగ్గి